పట్టుకోండి అందరూ జై తెలుగుదేశం జై జనసేన జై జై జనసేన వర్ధిల్లాలి వర్ధిల్లాలి మన పరిసను ఎలా జాంటారు అది వారు ఎందుకో తెలియదు కానీ కన్నమూరి మీద ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో ఎందుకో రాజకీయాలు రావాలంటే ఆలోచనతో వారు రాజకీయాలకు రావటం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనల కోసం వచ్చినటువంటి నాయకుడు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఎందుకో తెలియదు కానీ గన్నవరం నియోజకవర్గం కోరుకున్నారు. కోరుకుంటే మీరేం చేశారంటే ఎన్నికైన సందర్భంగా 1 year అయినటువంటి కారణంగా మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ కి చర్మగీతం పాడుతూ ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని భావించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు యావత్తు కూడా ఎన్డీఏ కూటమికి ఓటేసి మీ అందరి ఆశీస్సులతోటి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టు మీరు చేసినటువంటి మీ యొక్క కృషికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆ క్రమంలోనే మన పీగన్నవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేసినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీస్సులు నాపై చూపించి నన్ను ఎంతగా అభిమానించి మీరిచ్చినటువంటి తీర్పు వల్ల గత సంవత్సరం 4వ తారీఖున ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల సందర్భంలో అప్పట్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఆనందం పొందుతారో ఆ విధంగా చేసుకోవాలని సూచించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు పితానివారి పాలెం మీ యొక్క అభిమానానికి నేను ప్రత్యేకమైనటువంటి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా జయహో బీసీ సభను ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసి మీరిచ్చినటువంటి ఆరంభానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం నేను శాసనసభ్యుని అయ్యానని ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని తెలియజేస్తూ మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గన్నవరం నియోజక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికంటే మిన్నగా గిడ్డి సత్యనారాయణ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి శక్తివంతులు కృషి చేస్తున్న వారందరికీ కూడా పితానివారిపాలెం గ్రామం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏది
సంఘ ప్రెసిడెంట్ గారు రండి, ఒకసారి కేక్ తీసుకోండి.